మనం సింగినాదం జీలకర్ర అనేటటువంటి ఒక నానుడిని తరచూ వింటూ ఉంటాం. మనం కూడా అలవోకగా నేస్తూ ఉంటాం. అసలు ఈ నానుడు ఎలా వచ్చింది? చాలా సంవత్సరాల వెనుకకు గనుక వెళ్ళగలిగితే మనం చాలా వస్తువులు మనకు దొరికేవి కావు. మన ఆంధ్రులకు జీవచాపల్యం చాలా ఎక్కువ. రుచులను కోరుకుంటాం. వంటలలో వాడుకునే దినుసులను మనం ఎలా అయినా సంపాదించుకోవాలనుకుంటాం. అయితే కొన్ని వస్తువులు దొరికేవి కావు. అవేంటంటే ముఖ్యంగా ఉప్పు దొరికేది కాదు, మనకు మంచి ఉప్పు దొరికేది కాదు. తర్వాత ధనియాలు, జీలకర్ర ఇటువంటి వస్తువులు కూడా దొరికేవి కాదు. ఇంకా చాలా వస్తువులు దొరికేవి కాదు. అయితే కొంతమంది వ్యక్తులు వ్యాపారం చేసుకునేవాళ్ళు కొన్ని వస్తువులను సేకరించి తీసుకుని వచ్చి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలలో, పల్లెల్లో విక్రయిస్తూ ఉండేవారు. ఈ వస్తువులు దొరకవు కాబట్టి ఇప్పట్లా మనం దుకాణానికి వెళ్ళి ఏ వస్తువు కొనుక్కోలేకపోయేవాళ్ళం. వాళ్ళ వస్తువులు తెచ్చేటప్పుడు అందరినీ సమకూర్చుకోవాలి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అమ్మేవారు కాదు. ఏదో ఒక ప్రదేశానికి వచ్చి ఆ ఊర్లోనో పల్లెలోనో అక్కడ ఒక కొమ్ముబూర ఊదేవారు. దానిని శృంగనాదం అంటాం. ఆ కొమ్ముబూర ఊదితే వాళ్ళు వచ్చి అమ్ముతున్నారు అని మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో ఏంటంటే అప్పట్లో ఎక్కువగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళేవారు కాదు. ఈ కొమ్ముబూర చప్పుడు విన్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళేవారు. ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, అత్తలో లేకపోతే తల్లులో ఎవరో ఒకరు అలా వెళ్ళేవారు. వెళ్ళి అక్కడంతా హడావిడిగా ఉండి ఆ వస్తువులను కొని తెచ్చుకునేవారు. వస్తువు మార్పిడి కూడా ఉండేది. ఒక వస్తువునిచ్చి ఒకటి తెచ్చుకునేవారు. జీలకర్రను ముఖ్యంగా అమ్మేవాళ్ళు తప్పనిసరిగా కొమ్ముబూర ఊదుతూ వచ్చేవాళ్ళు అనమాట. అలా అయిన తర్వాత ఎవరైనా ఈ హడావిడి చూసి వాళ్ళకి తెలియని వాళ్ళు ఏమైందమ్మా అంటే ఏముందిలే సింగినాదం జీలకర్ర అనేవారు. అంటే అక్కడ ఏంటంటే అక్కడ ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి వచ్చాం, అదేం పెద్ద ఆర్భాటం కాదు, అక్కడేం విశేషం జరగడం లేదు. కాకపోతే ఏమిటంటే జీలకర్ర కొనుక్కుని వచ్చాం అని. అంటే ఈ శృంగనాదం కాస్త కాలక్రమంలో సింగినాదం అయిపోయింది. ఏదైనా ఇటువంటివి అక్కడ ఎక్కువ ఆర్భాటం ఉండి ఏదో అందరికీ తెలియని పని ఏమైనా ఉంటే దాన్ని అంటే ఏమైందమ్మా అంటే ఏముందిలే సింగినాదం జీలకర్ర అనేయడం అలవాటైపోయింది అందరికీ. అదే నానుడిగా ఇప్పటికీ కూడా వస్తూ ఉంది. అది ఈ సింగినాదం జీలకర్ర వెనుక ఉన్నటువంటి విషయం.